audio jungle. రెండు కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. మనం ఇప్పటికే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఊబర్ అదేవిధంగా మహీంద్రా వారు మరి సంయుక్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రవేశపెట్టారు. వాళ్ళ ఒక ఎఫర్ట్తో లాస్ట్ మైల్ కనెక్టివిటీ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెట్విన్తో కలిసి జిహెచ్ఎంసి సెట్విన్ ఎందుకంటే చాలామంది నిరుద్యోగులకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థ అది. కాబట్టి సెట్విన్తో కూడి జిహెచ్ఎంసి సెట్విన్తో కలిసి సంయుక్తంగా హెచ్ఎంఆర్తో కలిసి మనం ఒక కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాము. తద్వారా ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ఏవైతే మనం ఎలక్ట్రిక్ బస్సెస్ ప్రవేశపెట్టాలనుకుంటా ఉన్నామో వాటిని కూడా ప్రవేశపెట్టే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దానిలో ఇక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో సెట్విన్ని కూడా అందులో మనం ఇన్కార్పొరేట్ చేస్తూ ఉన్నాం. మియాపూర్ డిపోలో మియాపూర్ స్టేషన్లో ఇప్పటికే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధమవుతా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా కావాలి కాబట్టి మనం ప్రయోగాత్మకంగా ముందు మియాపూర్ స్టేషన్లో ఈ ఛార్జింగ్ స్టేషన్లు పెడతా ఉన్నాం. మంత్రి గారి సారథ్యంలో హైదరాబాద్లో మరి ఆర్టీసీ బస్సులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకోవాలనే నిర్ణయం గౌరవ మంత్రి గారు 500 బస్సులు గౌరవ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే తీసుకొని ఉన్నారు. కాబట్టి బస్ స్టేషన్లలో బస్సు డిపోలలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వస్తాయి. దాంతోపాటు మెట్రో డిపోలలో కూడా ఇవి తీసుకొని రావాలి. ఇప్పుడు మనం ప్రవేశపెట్టబోతున్న ఎమ్మెల్సీపీల్లో కూడా సాధ్యమైనన్ని చోట్ల ఎక్కడైతే స్థలం అవైలబుల్గా ఉంటుందో వాటిల్లో కూడా మనకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా తీసుకురావాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్తో ఇక్కడ మన హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ వారు ఏదైతే నడుపుతా ఉన్నారో చాలా బ్రహ్మాండంగా ఎన్నో అవార్డులు కూడా కైవసం చేసుకున్న విషయం కూడా మీకు తెలుసు. చాలా ప్రత్యేకతలతో కూడుకున్నది మన మెట్రో, హైదరాబాద్ మెట్రో. అందులో ముఖ్యంగా మీరు చూసినట్టయితే దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పీపీపీ ఇన్ మెట్రో ఫర్ ఎనీ మెట్రో ఇన్ ద వరల్డ్. In public-private partnership, this is the largest of its kind. One thing I have to point out, మన దగ్గర మనము ఒక చాలా వినూత్నమైన డిజైన్తో రూపొందించిన ఈ కార్యక్రమంలో మనం 3 మాల్స్ కూడా ఇప్పటికే 2 ప్రారంభమైనాయి, ఇంకొకటి ప్రారంభం కావాల్సి ఉంది, తొందరలో ప్రారంభం కావాల్సి ఉంది. ఆ మాల్స్ కూడా విపరీతమైన ఆదరణ ప్రజల నుంచి కనబడతా ఉంది. మనం ఇప్పటికే ఎర్రమంజిల్ ప్రారంభం కావాల్సి ఉంది, పంజాగుట్ట అదే రకంగా మన హైటెక్ సిటీ కూడా ప్రారంభమైనాయి, మంచి ఆదరణతో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఏదైతే అంచనాలతో మెట్రోని ముందుకు తీసుకెళ్లాలనుకున్నామో ఒక నిజంగా కూడా చెప్పాలంటే ఒక సాహసోపేతమైన ప్రయోగం, ఆ ప్రయోగం సఫలమైంది అని చెప్పవచ్చు చాలా వరకు. ఎందుకంటే ఇటు రైడర్షిప్ బాగుంది, రైడర్షిప్లో కూడా మీకు ఒక మాట చెప్పాలి. అవుట్ ఆఫ్ దీస్ 80,000 యావరేజ్ రైడర్స్ ఎవ్రీ డే 40% of them are స్మార్ట్ కార్డ్ యూజర్స్. దట్ మీన్స్ దే ఆర్ రెగ్యులర్ రైడర్స్. స్మార్ట్ కార్డ్ తీసుకునే వాళ్ళు సహజంగా రెగ్యులర్ రైడర్స్ ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి 40% of this 80,000 are స్మార్ట్ కార్డ్ యూజర్స్ who are using regularly, and then there are other riders who are making payments on a day-to-day basis and riding. In the last 7 months after metro started functioning, we have not seen a single issue or complaint from people at large. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.